Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఇప్పుడు మనం చేస్తున్న వీడియోస్ అన్నిటికీ అన్ని ప్రోగ్రామ్స్ ని కూడా గూగుల్ డ్రైవ్ లో షేర్ చేస్తున్నాను. వాటి లింక్ డిస్క్రిప్షన్ లో చూడొచ్చు. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు వేరే సబ్జెక్ట్స్ కూడా చాలా అప్లోడ్ చేస్తున్నాను. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఫ్యాక్టోరియల్ కోసం ఎలా ఉందో వర్క్ చేస్తుందో చూద్దాం. Write a function to calculate the factorial of a given number. ఓ నంబర్ ఇచ్చి మనం దాని ఫ్యాక్టోరియల్ కావాలని అడుగుతున్నాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏ ఫంక్షన్ అయితే యూజ్ చేయబోతున్నామో ఆ ఫంక్షన్ ని మెయిన్ ప్రోగ్రామ్ లోనే డిక్లేర్ చేస్తాం. ఎలా అంటే దాని ఫంక్షన్ నేము, ఓకే, అండ్ అందులో వాడబోయే వేరియబుల్స్ ఏం వాడుతున్నాం, అది ఏ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, మనం ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ లో డిక్లేర్ చేస్తున్నాం. అంటే ఇది ఒక కొంచెం క్లారిటీ కోసం నేను పలానా ప్రోగ్రామ్స్ పలానా ఫంక్షన్స్ ని ఇలా ఫంక్షన్ లో ఈ ప్రోగ్రామ్ లో యూజ్ చేయబోతున్నాం అని ముందుగానే చెప్పడం, అది ఒక క్లారిటీని ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక వేరియబుల్ ఒకటి తీసుకున్నాం, ఏ అనే వేరియబుల్ ని తీసుకుని ఇక్కడ దాని వాల్యూ తీసుకున్నాం, ఏకి అసైన్ చేసి ఇక్కడ ఫ్యాక్ట్ అనే ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. దాని వాల్యూని ఫంక్షన్ నుంచి తీసుకుని మనం ఒక ఇంటిజర్ వాల్యూ అది. సో అది మెయిన్ ప్రోగ్రామ్. ఇక్కడ ఈ ఫంక్షన్ తీసుకుంటే ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ దానికి కావాల్సింది వేరియబుల్, ఇంటిజర్ వేరియబుల్ కావాలి. ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ రెండు వేరియబుల్స్ తీసుకున్నాం. ఇనిషియల్ గా ఈ ఫ్యాక్ట్ అనే దానికి 1 అని అసైన్ చేస్తాం ఇనిషియలైజ్. ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఈ ఫర్ లూప్ 1 నుంచి x వరకు రిపీట్ అవుతుంది. అంటే x వాల్యూ ఇక్కడ మనం ఇస్తున్నాం, 1 నుంచి x వరకు ఈ ఫర్ లూప్ రిపీట్ అవుతుంది. ఇనిషియల్ గా ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం కాబట్టి 1 into 1 తో స్టార్ట్ చేస్తుంది. n వాల్యూ 1 2 3 4 5 అలా ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది, అలా x వరకు. సో x వరకు ఈ వాల్యూస్ 1 2 3 4 అలా తీసుకుని మల్టిప్లికేషన్ జరిగి ఫైనల్ గా ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈ ఫ్యాక్ట్ కి అసైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ వాల్యూ ఏదైతే ఫైనల్ గా ఉందో ఈ ఫ్యాక్ట్ అనే వాల్యూని మనం ఫంక్షన్ కి మెయిన్ ప్రోగ్రామ్ కి రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా ఫంక్షన్ ఫ్యాక్టోరియల్ జరుగుతుంది. ఇప్పుడు దీన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే నంబర్ ఒకటి అడుగుతుంది. ఫస్ట్ నంబర్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఫంక్షన్ ని కాల్ చేసి అందులో ఈ వాల్యూని పాస్ ఆన్ చేస్తుంది. ఏ వాల్యూని పాస్ ఆన్ చేసి ఇక్కడ ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేసి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ వర్క్ చేస్తుంది. ఇదే ఫంక్షన్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి. ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే ఫంక్షన్ ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఏం చేయొచ్చు. ఇక్కడ ఒక అబ్జర్వ్ చేస్తే ఇంత క్రితం మనం డిక్లేర్ చేసినప్పుడు ఇంటిజర్ అని డిక్లేర్ చేస్తాం. ఇక్కడ ఇప్పుడు వాయిడ్ అని డిక్లేర్ చేస్తున్నాం. అంటే ఈ ఫంక్షన్ నుంచి ఇంత క్రితం ఒక ఇంటిజర్ వాల్యూ మనకి మెయిన్ ప్రోగ్రామ్ కి వచ్చింది, ఇక్కడ ఏమీ రావట్లేదు అనమాట. అంటే కావాల్సిన ఫంక్షనింగ్ అంతా కూడా మనం ఆ ఫంక్షన్ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ లోపలే జరిగిపోతుంది. ఇక బయటకి వాల్యూ అన్నది రావట్లేదు. అది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. మెయిన్ ప్రోగ్రామ్ ఇందులో 3 వేరియబుల్స్ ఏబిసి తీసుకున్నాం. ఇక్కడ ఏకి ఒక వాల్యూ అసైన్ చేసాం. ఇక్కడ వాల్యూ వచ్చిన తర్వాత ఈ వాల్యూని ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ లోకి ఇచ్చి ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. ఈ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ ఇంత క్రితం రాసాం మనం, సేమ్ అదే ప్రోగ్రామ్. ఇక్కడ కాకుండా ఒక డిఫరెన్స్ ఏంటంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి మెయిన్ ప్రోగ్రామ్ కి పాస్ ఆన్ చేయకుండా ఇక్కడే డిస్ప్లే చేసేస్తుంది. అంటే మనం ఏ నంబర్ అయితే తీసుకున్నామో ఆ నంబర్ ని ఇక్కడ ప్లస్ ఈ ఫ్యాక్టోరియల్ ఈ ఫ్యాక్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూని ఫంక్షన్ లోపలే మనం డిస్ప్లే అరేంజ్ చేస్తాం. సో రిటర్న్ చేసే వాల్యూ ఏమీ లేదు. ఇక్కడ నుంచి కంప్లీట్ ఇక్కడే అయిపోయింది. క్యాలిక్యులేట్ చేసాం, డిస్ప్లే చేసేసాం, దేర్ ఎండ్స్ ద మ్యాటర్, అయిపోయింది అనమాట. అప్పుడు ఈ 0 రిటర్న్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వాయిడ్, మనం ఏమీ రిటర్న్ చేయట్లేదు. ఓకే, సో ఈ విధంగా మనం బి వాల్యూ తీసుకున్నాం, అలాగే ఈ ఫ్యాక్ట్ ని ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం, సి అనే వాల్యూ తీసుకున్నాం, మళ్ళీ కాల్ చేసాం. ఇలా ఎన్నిసార్లు అయినా ఫంక్షన్ ని కాల్ చేయొచ్చు.
మనం దీన్ని ప్రోగ్రామ్ కనుక కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ వాల్యూ 5 అని ఇచ్చినప్పుడు ఏకి అసైన్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఫ్యాక్ట్ 5 అని క్యాల్కులేట్ చేస్తుంది. సో ఇలా డిస్ప్లే చేస్తుంది అనమాట ఈ విధంగా ఇక్కడ. సో నెక్స్ట్ మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అప్పుడు ఇచ్చే వాల్యూ 8 బికి అసైన్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ క్యాల్కులేట్ చేసి ఫ్యాక్టోరియల్. ఇలా ఎన్నిసార్లైనా మనం ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫంక్షన్ ని 3 times యూజ్ చేస్తున్నాం కాబట్టి 3 వేరియబుల్స్ వాడాం. 3 వేరియబుల్స్ అవసరమా? నో, లేకుండా కూడా చేయొచ్చు. ఎలాగో చూద్దాం. 3 వేరియబుల్స్ బదులు మనం ఇక్కడ ఓన్లీ ఒకే ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఏ అని తీసుకున్న తర్వాత ఏ వాల్యూ రీడ్ చేసి ఈ ఫంక్షన్ కి ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ కి పంపించాం. ఏ వాల్యూ సపోజ్ 5 అనుకుంటే 5 అని పంపించాం. ఈ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఈ ఫంక్షన్ కాల్ చేసి ఫ్యాక్ట్ 5 తీసుకుంటుంది, 5 times రిపీట్ అవుతుంది. ఇక్కడ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ వాయిడ్ ఏమి రిటర్న్ చేయట్లేదు కాబట్టి వాయిడ్ కిందే ఇక్కడ కానీ డిక్లేర్ చేసాం. ఓకే, అయిపోయింది. క్యాల్కులేట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ మళ్ళీ ఇంకొక వాల్యూ ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? సపోజ్ 10 అని ఇచ్చాం. ఈ 10 అనే వాల్యూ ఏకి అసైన్ చేయబడుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఈ పని అయిపోయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చినప్పుడు 5 తీసుకుంది, 5 కి ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేసింది, అది అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏ వాల్యూ 10 కింద తీసుకుంటుంది, ఈ 10 కి ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ ఫ్రెష్ గా ఇచ్చిన వాల్యూని ఏ అవుతుంది, అక్కడ ఈ ఫ్యాక్టోరియల్ 10 క్యాలిక్యులేట్ చేస్తుంది, అది డిస్ప్లే చేస్తుంది. ఇలా మనం నెక్స్ట్ టైం మళ్ళీ వెయిట్ చేసినప్పుడు ఏకే అసైన్ చేస్తున్నాం కొత్త వాల్యూ. సపోజ్ ఈసారి 3 ఇచ్చాము, 3 అన్న వాల్యూ అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు కూడా 3నే పాస్ ఆన్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ ప్రోగ్రాము క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేసి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపీట్ చేయొచ్చు. మనం ఇచ్చే వాల్యూ ఒకే వేరియబుల్ కి ఈ విధంగా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం జరుగుతుంది. సో ఇలా క్యాలిక్యులేషన్. సపోజ్ ఇది ఫంక్షన్ అంతా సేమే, కానీ మెయిన్ ప్రోగ్రామ్ లో నేను వాల్యూ ఇవ్వను, ఏకి వాల్యూ ఎంతో ఇవ్వట్లేదు, ఏ మాత్రం ఇంటిజర్ వేరియబుల్ అని మాత్రం డిక్లేర్ చేస్తాం. ఏ వాల్యూ ఎక్కడ తీసుకుందాం? మరి ఫంక్షన్ లోపలే తీసుకుందాం. ఫంక్షన్ లోపలే ఏకి వాల్యూ అసైన్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ ఫంక్షన్ లోపల ఉంది కాబట్టి దీన్ని ఎక్స్ అని పిలిచాం. ఎక్స్ అనే ఇంటిజర్ కింద అసైన్ చేస్తున్నాం. సో మనం ఈ ఫంక్షన్ కాల్ చేసిన ప్రతిసారి ఇక్కడ వాల్యూని తీసుకోవడం జరుగుతుంది, క్యాలిక్యులేషన్ కూడా ఇక్కడే జరుగుతుంది అనమాట. ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేషన్ జరిగి డిస్ప్లే కూడా జరిగిపోతుంది. సో మన మెయిన్ ప్రోగ్రామ్ లో ఓన్లీ కాల్ చేయడం మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కనుక మనం నంబర్ ఆఫ్ వాల్యూస్ ఇస్తే ఇలా 3 times రిపీట్ అయ్యి నంబర్ ఆఫ్ వాల్యూస్ ని ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అన్నిసార్లు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. హోప్ ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఏమైనా ఇవ్వాలన్నా కామెంట్స్ రూపంలో తెలపండి. Subscribe the channel to get alerts. Thank you.